వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు ఎవరైతే పర్సన్ గురించి అడగాలనుకుంటున్నారో వాళ్ళ పర్సన్ యొక్క నేమ్ని 3 టైమ్స్ అనుకోండి. అలాగే తన ఫేస్ని అనేది గుర్తు తెచ్చుకోండి. ఏంజిల్ని మీరు అడగండి. ఏంజిల్ తన గురించి మీరు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ మీరు లోపల అనుకోండి. నేను ఈ వీడియో ద్వారా ఏంజిల్ మీకు అందిస్తారు. ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో ఏంజిల్ వాళ్ళతో రీయూనియన్ అవుతుందా, అయితే ఎప్పుడు అవుతుంది, ప్రజెంట్ ఆ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? ప్లీజ్ ఏంజిల్స్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో కలెక్టివ్ ఈ యొక్క పర్సన్ రీయూనియన్ అవుతారా? ప్రజెంట్ వాళ్ళు చూస్తున్నారంటండి, అవకాశం కోసం చూస్తున్నారంట. అండ్ ఏదో విషయంలో వర్క్ ఆన్ చేస్తున్నారు తను ప్రజెంట్. ఏదో బిజినెస్ పని మీద ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తాయి, ఎక్కడ వస్తాయని చూస్తున్నారంట. అండ్ మన కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు మీకు మ్యారేజ్ ప్రపోజల్ తెద్దామని అనుకుంటున్నారండి. వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ ఎప్పటికెల్లా వస్తుంది, మన కలెక్టివ్కి కమ్యూనికేషన్ ఎప్పటికెల్లా వస్తుంది. నైన్, 5, 9 to 5. వాళ్ళు 9 to 5 మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట, స్పైయింగ్ చేస్తున్నారంట. ఎలా చెప్పాలి ఏంటి అనేది అంటే, వాళ్ళు మీ నియర్ బై ఎక్కడో ఉండాలి, లేదా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు ఏదో రకంగా, ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ లైఫ్లో. వాళ్ళ యొక్క పాస్ట్ దేని గురించో దారి చూస్తున్నారంట. వాళ్ళ యొక్క ప్రజెంట్ వర్క్ ఆన్ చేస్తున్నారండి, వర్క్ ఆన్ చేస్తున్నారు. దేని గురించి వర్క్ ఆన్ చేస్తున్నారు ఏంజిల్? ఏదో ఒకటి నడిపిస్తున్నారు ఆయన బయట. దానివల్ల వేగంగా వాళ్ళకి వస్తున్న ఒక బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద వర్క్ ఆన్ చేస్తున్నారు పాజిటివ్గానే ఏంజిల్. ఒక పర్సన్తో కలిసి, అంటే మీ ఫాదర్ ఫిగర్తో మాట్లాడే ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది, కానీ అవకాశం మిస్సింగ్. ఏంటంటే ఇక్కడ డివైన్ అనేది మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారండి. సో ఆ పర్సన్ మనీ ఇచ్చినా సరే, వర్క్ ఆన్ చేసినా సరే, మీ లైఫ్లోకి అయితే యాంగర్ సిచ్యువేషన్లోనే ఉంటారు ఇప్పటికీ. అలానే కమ్యూనికేషన్ ఇవ్వరు, అలాగని మానేరు. అంటే మీరు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారంటే, జీవితంలో వచ్చేంత ధైర్యం చేయరంట వాళ్ళు. అలా చూస్తూ ఉండడమే దూరం నుంచి. ఇంకా చెప్పండి ఏంజిల్. అనుకుంటున్నారు కానీ వాళ్ళ ప్లాన్స్ వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ వైబ్స్ పాజిటివ్గా లేవు కాబట్టి వాళ్ళ ప్లాన్స్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఏంజిల్ చెప్పండి. స్పైయింగ్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళ మీ పట్ల పాజిటివ్ ఎనర్జీస్ లేవు. కాకపోతే అందుకని డివైన్ వాళ్ళని కట్ చేసేసింది అనమాట మీ లైఫ్లోంచి. వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్నవి కూడా ఏమీ చేయలేకపోతున్నారు మీ లైఫ్లో. కింద పాడేద్దామని చూశారు కానీ కుదరట్లేదు. మిమ్మల్ని ఏంజిల్ గైడ్ చేస్తుందండి, మిమ్మల్ని ఏంజిల్ గైడ్ చేస్తున్నారు. ఓకేనా? మీకు రూట్ అనేది చూపించారు, మీకు దారిని చూపించారు. అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ పర్సన్ గురించి కరెక్ట్ కాదండి. మీకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, సరేనా? ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటారా అంటే నో, కాంప్రమైజ్. ఆ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోండి, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.